ఈ సంక్రాంతి వన్ డే గ్యాప్ ల చిరంజీవి బాలకృష్ణలు గాల సినిమాలతో టాకీస్లల్ల ఏ తీర్ల రచ్చ చేసిరో ఎరికే కదా. ఇప్పుడు అది యాద్ మరవక ముందే బాలీవుడ్ బడా హీరోలైన షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్లు ఒకళ్ళ సినిమాలతో ఇంకొకరు డి అంటే డి అంటూరు. పోయినేడాదే రిలీజ్ కావాల్సిన షారుఖ్ రేస్ మూవీని ఇప్పుడు గణతంత్ర దినోత్సవం ఇనాంగా ఈ బుధవారం టాకీస్లకు తీసుకొస్తుండు. ఈ నడ్మిట్ల వరుస ఫ్లాప్లతో కింద మీద అవుతున్న కింగ్ ఖాన్ రైస్ మూవీపై మస్తు ఆశలే పెట్టుకుండు. రాహుల్ డొలాకియా డైరెక్ట్ చేసిన ఈ మూవీని గుజరాత్ కు చెందిన బడా క్రిమినల్ అబ్దుల్ లతీఫ్ జిందగీని నజర్లో పెట్టుకొని తీసిరంట. ఈ సినిమాలో షారుఖ్ రేజ్ అలాం అనే అవినీతి పరుడైన బిజినెస్ మ్యాన్ గా, పొలిటికల్ లీడర్ గా ఒకే క్యారెక్టర్ ల 2 షేడ్లున్న నెగటివ్ రోల్ లో నటిస్తుండు. అటు షారుఖ్ రేజ్ మూవీకి పోటీగా హృతిక్ రోషన్ హీరోగా యాక్ట్ చేసిన కాబిల్ కూడా ఈ 26 జనవరి ఇనాంగా ఈ బుధవారమే టాకీస్ లకు వస్తుండు. ఈ సినిమాలో రితిక్ గుడ్డోడ్ లెక్క నటిస్తుండు. ఫిలిం క్రాఫ్ట్ బ్యానర్ ల హృతిక్ నాయన రాకేష్ రోషన్ నిర్మించిన ఈ మూవీని సంజయ్ గుప్తా డైరెక్ట్ చేసిండు. ఈ మూవీలో హృతిక్ పక్క పొంటి యామి గౌతమ్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అంతేకాదు ఈమె కూడా ఈ మూవీలో అందురాల్ లెక్కనే నటించింది. ఇద్దరు కళ్ళు లేనోళ్ల నడుమ ఉన్న లవ్ స్టోరీలా అనుకోని సంఘటనలు జరుగుతాయి. వాటిని వీళ్ళిద్దరు ఎట్లా పరిష్కరిస్తారన్నదే ఈ మూవీ స్టోరీ. ఈ నడ్మిట్ల సరైన సక్సెస్ లేని రితిక్ ఈ మూవీ మీద మస్తు ఆశలు పెట్టుకుండు. మొత్తానికి ఫ్లాప్లలో ఉన్న ఈ ఇద్దరు బాలీవుడ్ బడా హీరోలు ఒకే దినం బాక్స్ ఆఫీస్ తాను పోటీ పడుతున్నారు.